హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి న్యూ రెసిపీతో వచ్చేసాం. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ స్వీట్ పొటాటోస్ బూరెలు చేసుకుందాం. బాల్స్ కూడా అంటారు స్వీట్ పొటాటోస్. చూద్దాం. ఫస్ట్ ఇవి బాగా కడుక్కొని మనం బాయిల్ చేసుకుందాం. చలో, బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. సో మనం ఇవి బాయిల్ చేసేసుకున్నాం. వీటికి ఎర్రదుంపలు కూడా అంటారు, ఇంకా చిలకడ దుంపలు కూడా అంటారు. ఇవి స్వీట్ పొటాటోస్ అంటారు. ఇవి బాగా మనం స్మాష్ చేసుకోవాలి. దాని ఆఫ్టర్ మనకు కావాలి 1 కప్పు మైదా, ఇంకా షుగర్. ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకుంటామో దాంతో 1/2 కప్ షుగరు. బస్ ఇంతేనే, ఇంకేటి అవసరం లేదు. దాని ఆఫ్టర్ ఇది కూడా మనం సోయికి అప్లై చేసుకుంటాం. దాని ఆఫ్టర్ మనకేమొచ్చి కొంచెం యాలక్ పొళ్ళ పౌడర్, బస్ అంతే కదండి. ఇది మనం ఇప్పుడు స్మాష్ చేద్దాం. చూడండి మమ్మీ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒకటి కొంచెం దీంట్లో ఉంటాయి కాబట్టి మనం చేత్తోనే చేసుకోవచ్చు స్మాష్. మీలో ఎంతమంది ట్రై చేశారో చెప్పండి. బూరెలు, ఎర్రదుంపల బూరెలు, స్వీట్ పొటాటోస్ బూరెలు, చిలకడ బూరెలు. అయిపోయింది. ఇది దీంట్లో మనం అప్లై చేసుకున్నాం. కొంచెం షుగర్ నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేసాను కొంచెం, ఎందుకంటే ఇవి ఎక్కువ స్వీట్గా ఉండవు. మీరు టేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వేసాను, ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. షుగర్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి, అదర్వైజ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇవి అంత స్వీట్గా ఉండవు. ఒక్కొక్కసారి స్వీట్గా ఉంటే ఒక్కొక్కసారి ఉండవు. సో మీరు బాయిల్ చేసాక చిన్న పీస్ టేస్ట్ చేయండి. తక్కువ ఉంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. స్మెల్ బాగుంటుంది తినేటప్పుడు. ఇది మేము చీనీ ఉన్న యాలక్ పళ్ళు గ్రైండ్ చేసాము, సో మీకు అది కనిపిస్తుంది. మీరు 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. మన స్మాషర్ అంతా రెడీ అయిపోయిందండి. స్మాష్ చేసుకొని ఇప్పుడు మనం లడ్డూస్లా చేసుకుందాం బాల్స్. ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. బాల్స్ చేస్తారు చూడండి. కొంచెం వాటర్ అప్లై చేస్తూ మనం బాల్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ చేసుకోవాలి. సో ఇలా మనం బాల్స్ అన్ని చేసేసుకుంటాం. సో మన బాల్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మనం సోయ్ కలుపుతాం. 1 బౌల్ మైదా, దాని ఆఫ్టర్ దానికి సరిపడా 1/2 బౌల్ షుగర్. ఫస్ట్ పొడిదంతా కలిపేసుకుందాం బాగా.
జస్ట్ కొంచెం వేయండి, ఓన్లీ ఫర్ టేస్ట్. నేనైనా మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ చేసి కలుపుదాం. ఎక్కువ వేస్తే ఎక్కువ పల్చగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా ఉండాలి. ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు స్పెషల్స్, అమ్మమ్మ వంటలు. ఇంకొంచెం వాటర్, బాగా కలుపుకోవాలి. ఒక సైడ్ మనం ఆయిల్ పెట్టేద్దాం. ఒక సైడ్ నేను ఆయిల్ పెట్టేసాను హీట్ అవ్వడానికి. చూడు, సో మనకి ఆయిల్ హీట్ అవుతుంది అప్పటికల్లా. అయిపోయిందండి. మన సోయి కూడా ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో మన ఆయిల్ వేడైపోయింది. చలో ఇప్పుడు ఒక్కొక్కటి వేద్దాం. ఇలా వేయాలి. మీరు ఇలా ఉంచి చాలా ఈజీ, త్వరగా అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. స్లోగా మనం
గోల్డెన్ రెడ్ వరకు వచ్చినంత వరకు మనం లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఇంకోటి అండి అయిపోయింది, గోల్డెన్ రెడ్లో వచ్చాయి. ఇప్పుడు మనం తీసేద్దాం. జోళ్ళు బయట ఉంచున్నాను. చిలకడ బూరెలు రెడీ, స్వీట్ పొటాటో బూరెలు రెడీ, ఎర్రదుంపల బూరెలు రెడీ. అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి. అందరూ తినొచ్చు. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడాను. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరుకుతుందో మీరు అప్పుడు పక్కా చేసుకోండి. అందరూ ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి. హెల్త్కి కూడా మంచిది, పిల్లలు కూడా ఇస్తే బాగుంటుంది. ఆలు కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తినరు, బట్ ట్రై చేయాలి. అమ్మమ్మ వంట.